రెండవ శనివారం ప్రభుత్వ సెలవు అయినప్పటికీ విద్యా సంస్థల్లో విద్యార్థులకు మాత్రమే సెలవు ప్రకటించి యాజమాన్యాలు గురువులను బడులకు పిలిపించడం అన్యాయం. ముఖ్యంగా మహిళా గురువులను పాఠశాలకు రమ్మని ఇబ్బంది పెట్టడం చాలా బాధాకరం. విజయ్ కుమార్, నార్మల్ల గురు దక్షిణ రాష్ట్ర అధ్యక్షుడు. విద్యార్థులు విద్యా సంస్థలో లేనప్పుడు గురువులు పాఠశాలకు వచ్చి ఏం చేస్తారు? ఇది చాలా కాలం నుండి ఈ విషయమై గురుదక్షిణ పోరాడుతూ ఉంది. ఒకవైపు ప్రభుత్వం సెలవు ఇచ్చినప్పటికీ సెకండ్ సాటర్డే అంటే అందరికీ సెలవు, అది విద్యార్థులకు మాత్రమే సెలవు ఇచ్చి మరి గురువులను పిలిపించి ఏం చేస్తారు? విద్యార్థులు లేకుండా గురువులు పాఠశాలకు వచ్చి ఏం పని చేస్తారు? గురువులు ఉన్నదే పాఠాలు చెప్పడానికి. పాఠాలు చెప్పాలంటే విద్యార్థులు ఉండాలి. విద్యార్థులకు సెలవు ఇచ్చి గురువులను పిలిపించి, ముఖ్యంగా మహిళా గురువుల్ని చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు యాజమాన్యాలు. వాళ్ళకి చాలా పనులు ఉంటాయి ఇంటి దగ్గర. సెలవు ఇచ్చింది మీరు కాదు, ప్రభుత్వం సెలవు ఇచ్చింది సెకండ్ సాటర్డే. అయినా సెలవులో పిలిపించుకొని మరి ఈ గురువులతో ఏం పని చేపిస్తున్నట్టు ఈ విద్యా సంస్థలో? అసలు ప్రభుత్వ సెలవుల రోజున గురువులను పిలిపిస్తే విద్యాశాఖ అధికారి డిఓ ఏం చేస్తున్నట్టు? నిద్రా వ్యవస్థలో ఉన్నాడా? ఎంఈఓ గారు ఏం చేస్తున్నట్టు? అలాగే విద్యార్థి సంఘాలు ఏం చేస్తున్నట్టు అర్థం కాని విషయం. ఈ విషయాన్ని గురుదక్షిణ దశాబ్ద కాలం ఖండిస్తూ ఉంది. ఇప్పటికైనా ఈ వీడియో చూసిన తర్వాత విద్యార్థి సంఘాలు కావచ్చు, లేదంటే డిఓ గారు కావచ్చు, ఎంఈఓ గారు కావచ్చు, లేదంటే కలెక్టర్ గారు అయినా ఎవరైనా ఒకరు స్పందించి ఈ సెకండ్ సాటర్డే రోజున విద్యార్థులకు ఎప్పుడైతే సెలవులు ఇస్తారో అదే రోజున గురువులకు కూడా సెలవులు ఇవ్వాలి. వాళ్ళు కూడా విశ్రాంతి తీసుకునే అవకాశం వాళ్ళకి కావాలి. విద్యార్థులకు సెలవు ఉన్నా లేకపోయినా గురువులకైతే సెలవు అవసరము. వాళ్ళు మానసికంగా రిలాక్స్ అవ్వాలి. ఈ విషయం మేము మాట్లాడుతున్నాం, ముందు నుంచి మాట్లాడుతున్నాము. ఇప్పటికైనా ఈ వీడియోని షేర్ చేసి ఈ వీడియో జిల్లా విద్యాధికారి దగ్గరికి చేరుకోవాలి, అలాగే కలెక్టర్ గారు చేరుకోవాలి, మన ఎమ్మెల్యే దగ్గర కూడా చేరుకోవాలి. ముఖ్యంగా ఈ యజమానుల షాడిస్ట్ విషయాలన్నీ కూడా ఈ మంచిర్యాల జిల్లాలో ఎక్కువగా జరుగుతుంది. కావున ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ గారు, మేమందరం కూడా మీకోసమై చాలా కష్టపడ్డాం సార్. ఈ సెకండ్ సాటర్డే ప్రభుత్వ సెలవులు ఏవైతే ఉన్నాయో ఆ సెలవుల రోజున గురువులకు కూడా సెలవులు ఇవ్వాలని చెప్పేసి గురుదక్షిణ తరపున మేము కోరుతా ఉన్నాం. నేను విజయ్ కుమార్.